అడగండి చెప్పబడును. ప్రేక్షకులు అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ ప్రారంభించాలో తెలియడం లేదు. అయితే ఒక ప్రశ్న నాకు మళ్ళీ వస్తోంది. గత నమోదులో దీన్ని డీటెయిల్డ్గా మాట్లాడాం. ప్రశ్న ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నాడా? ఇంకా చెప్పాలంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడా? లేదా దేవుడు మాట్లాడేది నాకు వినబడలేదు, దీనికంతా సమాధానం కావాలి అనుకున్నవారు గత నమోదులో చూడాలి. గత కార్యక్రమం చూసిన వాళ్ళకి ఈ కార్యక్రమం చక్కగా అర్థమవుతుంది. ఈరోజు అడగండి చెప్పబడును అనే కార్యక్రమంలో మొదటి ప్రశ్న. దానియేలు విషయం చూస్తే ఒక అద్భుతమైన విషయం. దానియేలు క్యారెక్టరే ఒక అద్భుతమైన క్యారెక్టర్. పలు సాక్రిఫైసెస్ చేసి వచ్చాడు దేవుని కోసం. దానియేలు చాప్టర్ 7 ఒక టర్నింగ్ పాయింట్. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్ని విషయాలు కూడా ఈ చాప్టర్లో ఉన్నాయి. అయితే ఈ చాప్టర్ చదివేవారు నాకు అర్థం కాలేదని చెప్పేవారు ఉన్నారు, అర్థం చేసుకునేవారు ఉన్నారు. అర్థం కాలేదని చెప్పేవారికి ఎలా దీన్ని అర్థమయ్యేలా చెప్పాలి? ఇందులో చాలా ప్రశ్నలున్నాయి. బట్ ఫండమెంటల్గా దానియేలు చాప్టర్ 7 ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ప్రశ్నకైన జవాబు మనం ఆరంభంలో చెప్పుకున్న దగ్గర నుండి వస్తాను. ఎలాగంటే, ఈ విషయం డానియేలుకి అర్థం కాల. అర్థం కాలేదు. అవును, ఆ విషయం చూపించిన తర్వాత దానియేలు చెప్తున్నాడు, ఆ 10 కొమ్ములను గూర్చి, చిన్న కొమ్మును గూర్చి నేను తెలుసుకోవాలని అడిగానంటున్నాడు. ఎందుకంటే తనకేం జరుగుతుందో తెలియదు. ఇదేం తెలియజేస్తుంది? కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు దానియేలు ఏమవుతున్నాడంటే, అట్లే దేహంలో మనోదుఃఖము గలవాడనయ్యానంట. అంటే ఎందుకంటే కొన్ని విషయాలు మరి ఒక లిమిట్కి పైన కలతపరిచాయనుకోండి. కొందరు చెప్తారు హార్ట్అటాక్ వస్తుంది. అట్లే ఈ స్కారర్ మూవీస్ చూస్తుంటారు. చూసిన వెంటనే ఆ కాలంలో ప్రైజెస్ అనౌన్స్ చేసేవాళ్ళు. వేరుగా కూర్చుని ఇవి చూస్తున్నారని. ఎందుకంటే అవి మీ హృదయాన్ని ఏదో విధంగా చేస్తాయి. ఉన్నంతలోనే ది టాప్ మోస్ట్ ఇది. వరల్డ్ యొక్క మొత్తం కింగ్డమ్ని చూపిస్తున్నాడు. అయితే చూపించే విధానం ఉంది కదా, స్క్రీన్ ప్లే, ఆయన చెప్పిన విధం ఉంది కదా, ఎంతో భయంకరంగా ఉంది. అదేంటంటే ఒక్కొక్క మృగం వస్తుంది. ఆ మృగము వ్యత్యాసంగా ఉంది. అవును, ఒక సింహము 4 రెక్కలతో వస్తుంది. అలా ఇమేజిన్ చేయలేకపోతున్నాం. కాదు. అయితే నాకు ఎలా అర్థమైందంటే, ఒకవైపు మీరు చెప్తున్నారు, మరోవైపు దాన్ని దేవుడు డానియేలుకి ఎందుకు చూపించాలి? దాన్ని చూపించాలని ఇష్టపడుతున్నాడు. చూడండి, గాడ్ డస్ నాట్ ఎనీ సీక్రెట్స్ కదా, హీ వాంట్స్ టు షో దట్. అది నేను ఊహించినప్పుడు నాకు వ్యత్యాసంగా చెప్పాలనుకున్నాను. ఒక సింపుల్ లైన్ లో చెప్పాలంటే, వై గాడ్ క్రియేటెడ్ మెన్. మెన్ మాత్రమే కాదు, హ్యూమన్. ఎందుకు దేవుడు మనిషిని నిర్మించాలి అనుకున్నాడంటే, అంతకుముందే ఆయనకి హెవెన్లో అనేక దూతలు ఉన్నారు. అందరూ ఆయన స్తుతిస్తున్నారు. అయితే ఆ కింగ్డంలో కింగ్ని ఎదిరించి ఎవరు ఏం చేయరు, ఎవరు మాట్లాడరు. కింగ్ ప్రశ్నిస్తే జవాబు చెప్తారు. అదే కదా కింగ్డమ్ రూల్. అదే కదా. సో క్రియేషనే ఆ విధంగా. ఎవరు దూతల యొక్క క్రియేషన్ అంత. బట్ ఇక్కడ గాడ్ ఏమి ఇష్టపడుతున్నాడు? నాకో కుమారుడు జీసస్ క్రైస్ట్. అదేలాగా అనేక బిడ్డలు కావాలి. రోమా 8:29. సో ఈ విధంగా గాడ్ వచ్చి ఒక న్యూ టైప్ ఆఫ్ పీపుల్ హెవెన్లో ఉండాలనుకుంటున్నాడు. అందులో ఒకటి ఏంటంటే, వారితో ఇంటరాక్ట్ చేయాలనుకుంటున్నాడు. అవును, ఇప్పుడు ఆదాం పండు తిన్నాడు, ఆ సంగతిని వదిలేద్దాం. అయితే అక్కడ వాక్యాన్ని గమనిస్తే, తోటలో చల్లపూటను తోటలో సంచరించుటకు దేవుడు వచ్చాను. అంటే బేసిక్గా ఈ ఇంటరాక్షన్ ఇష్టపడే దేవుడు ఆయన. అందుకొరకు సృష్టించాడు. అది ఆయన ఆశ. మీరు మీ గృహంలో ఒక ఏకాంత సమయాన్ని మీరు రెడీ చేసుకుని ఆయనతో కూర్చుని మీరు మాట్లాడారంటే, ఆ సమయంలో దేవుడు మీతో మాట్లాడతాడు. ఆయన ప్రత్యేకించి ఒక్కొక్కరితోనూ ఒక్కొక్క విషయం తెలియజేయాలని సెలెక్ట్ చేస్తున్నాడు. తన ద్వారా ప్రాఫెసీని ఇవ్వాలి, తన ద్వారా వాగ్దానాన్ని ఇవ్వాలి, ఇతనితో నా భారాన్ని షేర్ చేసుకోవాలి, ఇలా ఒక్కొక్కరితోనూ ఇతని ద్వారా నా గాస్పెల్ తెలియజేయాలి, ఇలా ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విషయాన్ని దేవుడు, కొంతమంది పాటకు మాటలు ఇస్తున్నాడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి దేవుడిచ్చి వారినేం చేస్తున్నాడు? ప్రిపేర్ చేస్తున్నాడు. సో అందులో గాడ్ చూస్ చేసిన మనిషే డానియేల్. డానియేల్తో ఏం చేయాలనుకుంటున్నాడు? అందులో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, డానియేల్ గురించి కొంత ఇంగ్లీష్లో వివరం ఉంటుంది, మనకుండదు. అతడు నపుంసకుడుగా ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే ఎలాగంటే, ఆ డానియేల్ తీసుకెళ్లి ఎవరి చేతికి అప్పగిస్తారంటే, ఇక్కడ ఒకరికి అప్పగించబడుతున్నట్లు చూస్తున్నాం. చీఫ్ ఆఫ్ యూనక్ అని ఉంటుంది. ఎందుకు ఆయనకు అప్పగించారు? చీఫ్ ఆఫ్ యూనక్ చేతికి అప్పగించబడటం వల్ల ఇతడు ఎవరన్నది అర్థం చేసుకోవచ్చు. చూడండి, అటువంటి ఒకరు ప్రత్యక్షపు గుడారంలోనికి రాకూడదు, ఎటువంటి స్పిరిచువల్ కార్యాలు చేయకూడదని ధర్మశాస్త్రంలో ఉంది. అయితే అటువంటి ఒకరినే దేవుడు సెలెక్ట్ చేస్తున్నాడు. సెలెక్ట్ చేసి ఇంకా చెప్పాలంటే, అతని దగ్గరే దేవుడు అంత గొప్ప రెవల్యూషన్ ఇస్తున్నాడు. ఈయన మనుషుల వల్ల అలాగ చేయబడ్డాడు, పుట్టినప్పుడు కాదు, మనుషుల వల్ల అలా చేయబడ్డాడు. సో మనం ఏం చెప్తున్నామంటే, దేవుడొచ్చి కొన్ని విషయాలను ఇతని దగ్గర ఇవ్వాలని ఫస్ట్లోనే తీర్మానిస్తున్నాడు.
అందులో ఆయన ఎంతో ముఖ్యముగా డానియేల్ దగ్గర ఆ మృగాల గురించి చెప్తున్నాడు. అయితే దీన్ని చూస్ చేస్తున్నప్పుడు దానికి కావలసిన సాక్రిఫైస్ డానియేల్ చేస్తున్నాడు. దీని ఒక చిన్న విషయం ఒక ప్రోటోకాల్గా ఉంచాలని కోరుతున్నాను. సాక్రిఫైస్ నో పెయిన్ నో గెయిన్ అని అంటారు. దేవుడు మాట్లాడడం లేదని చాలా మంది అడుగుతున్నారు. అది న్యాయమైన ప్రశ్నే, అందులో మనమేమి తప్పు చెప్పలేం. అయితే దానికి కావలసిన ఒక ప్రోటోకాల్కి ఉండాల్సిన విషయం మనం చేస్తున్నామని ఒక ప్రశ్న. మీ దగ్గర నుండి ఒక సహకారం లేకుండా ఎవరు కూడా ఏది కూడా చేయలేరు. అవును, మనం ఈ సహకారం అంటున్నాము, దాన్నే దేవుడు సాక్రిఫైస్గా తీసుకుంటున్నాడు. అంటే దేవుని కొరకు మీరొచ్చి మీ ఆఫీస్ అవర్స్ లేదా లీవ్ వేసి దేవుడొచ్చి కూర్చో అంటున్నాడు. 3 days ప్రేయర్ చేయమంటాడు. మీరు 3 రోజులు ఆ పరికల కూడా కూర్చుంటున్నారు కదా, అది మీ యొక్క సాక్రిఫైస్గా చూస్తున్నాడు. అది చూస్తున్నాడు. అవును, ఆ విధంగా లైఫ్ని సాక్రిఫైస్ చేసేవాళ్ళు ఉంటారు. ఇంకొకటి, కొంతమంది 10 నిమిషాల ప్రార్థన అంటున్నారు, చాలా డిలే చేస్తున్నారు. అప్పుడు ఈ 10 నిమిషాలు చేసి వెంటనే వెళ్ళిపోతారు. దీన్ని నేను ఏమాత్రం క్రిటిసైజ్ చేయడం లేదు. నేనేమడుగుతున్నానంటే 10 నిమిషాలు, అప్పుడు దేవుడే 10 నిమిషాల్లో మాట్లాడాలని మనం ఇష్టపడుతున్నాం. ఇన్ అదర్ వర్డ్స్, మనమైతే అఫ్కోర్స్ పరిగెత్తుతున్నాం. అయితే ఒక టైం అలాట్ చేసాం. కొన్నిసార్లు టైం అలాట్ చేసి ఒక రాజాదిరాజా, యు ఆర్ టాకింగ్ అబౌట్ హెవెన్లీ పర్సన్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు కమ్ యోర్ టైం, అలా అని అనుకుంటే నాకు మనమే లిమిట్ చేస్తున్నాం. అప్పుడే వినబడలేదని చెప్తున్నామేమో అని ఇప్పుడు దీని గురించి జవాబు చెప్పుకుంటే అనేక మంది దగ్గర సంపాదిస్తాం. పర్వాలేదు, కార్యక్రమంలో చూద్దాం. ఎందుకంటే ఈరోజు మన సర్వీస్ ఎలా జరుపుతున్నాం, చర్చ్ సర్వీస్ని. అయితే ఒక టైం ఫ్రేమ్ ఉంది కదా, ఆ టైంలోనే కదా గాడ్ రావాలంటున్నారు. అవును, 8 to 10 నేను సర్వీస్ పెట్టాను. అప్పుడు ఆ 8 to 10లోనే కదా దేవుడు రావాలి. ఆ టైంలో రావాలి, ఆ టైంలో ప్రెసెన్స్ ఇవ్వాలి, ఆ టైంలో మాట్లాడాలి. అప్పుడే నేను వస్తాను, అంతే కదా. అదే కదా ప్రొసీజర్ ఈరోజు. సో గాడ్ ఆ రోజున 11 గంటలకు రావాలంటే మీరేం చేస్తారు? మనమే 10:30 సర్వీస్ ముగిస్తున్నామే, అలాగే కదా ప్రోటోకాల్. అలా ముగించడమే కదా గుడ్ అడ్మినిస్ట్రేషన్, మంచి చర్చు. అదే చెప్తున్నాం కదా. అలా చూస్తే అనేక సమస్యలున్నాయి. అందువల్లనే మనమందులోకెళ్తే అనేక సమస్యలు ఎదుర్కొంటాం. ఇది వేరుగా ప్రోగ్రామ్కి బయట మాట్లాడదాం. అదే మంచిదేమో. మీరు చెప్పినట్టుగా ఆ విధంగా కరెక్ట్. గాడ్ వచ్చి నా టైంకి రావాలని ఎదురు చూడకూడదు. గాడ్ టైంకే నేను రావాలి. ఇంకా చెప్పాలంటే గాడ్ వచ్చి కింగ్, నా తండ్రి గారే కానివ్వండి. బట్ ఈయన హెవెన్లీ కింగ్. ఆయనకంటూ ఒక విషయం ఉంది కదండి. ఇప్పుడు మీ తండ్రి ప్రధాని కానివ్వండి, అధ్యక్షుడు కానివ్వండి. అందువల్ల వెళ్ళి మీరు పార్లమెంట్లో మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? మీ ఇంట్లో మీరు ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా మెలగచ్చు. అయితే పార్లమెంట్లో అవును, దానికో ప్రోటోకాల్ ఉంది. దానియేలు ఒక కింగ్ దగ్గర ఉన్నాడు, ముఖ్యమైన పొజిషన్. అయితే ఆ కింగ్ దగ్గర కరెక్ట్ గా ఉన్నాడు, దేవుని దగ్గర కరెక్ట్ గా ఉన్నాడు. దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. డైలీ యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేసేవాడు. క్లియర్ గా ఉంది. అది వచ్చి ఎప్పుడు చేసే విధంగానే చేస్తున్నాడు. ఆయన అలాగ చేస్తున్నప్పుడు హెవెనొచ్చి ఇతడికి అనేక విషయాలు ఇతనికి తెలియజేస్తూ వస్తుంది. అదే నేను చెప్తున్నాను. నేను దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానో అంత ఇంపార్టెన్స్ దేవుడు నాకు ఇస్తున్నాడు. నేనే 10 నిమిషాలు మాట్లాడాలి. కొందరికి ప్రార్థన అనేది ఎలాగంటే ఉదయం ఇంటి నుండి బయలుదేరేప్పుడు ఒక చిన్న ప్రార్థన, అదే ప్రార్థన, ఇక వేరే ప్రార్థన ఉండదు. అది 40 ఏళ్ళు కరెక్ట్గా 40 సంవత్సరాలు కరెక్ట్గా చేస్తున్నాం. అప్పుడు మీరు దేవునికి 10 నిమిషాలు ఇస్తున్నప్పుడు మీ బిజీ హవర్లో దేవుడైతే ఎంతో బిజీ, రాత్రింబగళ్ళు నిద్రించడు. అప్పుడు ఆయన హవర్లో ఎంత టైం అని మీకు ఇవ్వాలి? మంచి ప్రశ్న. అవునా? అప్పుడు మనమొచ్చి ఎంత ఇస్తున్నామో అదే చెప్తున్నాను. ఇప్పుడు కొన్నిసార్లు భార్య ఇంట్లో చెప్తుంది, మీరు కూడా ఖచ్చితంగా ఉంటుంది, ఏంటండి కూర్చుంటేనే కదా నేను మీతో మాట్లాడగలను, మీరు నడిచి వెళ్ళిపోతూ ఉంటే మీతో కొంచెం మాట్లాడాలి, ఒకరోజు కొంచెం అవడే ఉండండి. మనమేమంటాం, ఉన్న బిజీలో అవన్నీ కుదరవు, నువ్వు ఫోన్లో మాట్లాడు. ఫోన్లో ఏం చెప్తాం, ఇక్కడ పనిలో ఉన్నాను, మాట్లాడుతున్నాను, తర్వాత మాట్లాడతాను. ఇంకా చెప్పాలంటే టెక్స్ట్లో పంపించమంటాం. మనమేం చెప్తాం, చివరిగా ఒకరోజు వాళ్ళు చెప్తారు, కూర్చుని నాతో ఎప్పుడన్నా అరగంట పూర్తిగా మాట్లాడారా అని అడుగుతారు. మనమంతగా బిజీయా ఇంట్లో మాట్లాడకుండా? అంతకంటే గాడుకి బిజీగా ఉన్నాం మనం. అందువల్లనే అప్పుడు గాడు ఎప్పుడు మీతో మాట్లాడేది, ఎలా రివీల్ చేస్తాడు, ఎలా మాట్లాడతాడు? అసలు దానియేలు గురించి చెప్పాలంటే రాజు యొక్క కింగ్స్ గేట్లో తనున్నాడు డానియేల్. అలాగనే కదా ఉంది. అది ముఖ్యమైన ఎన్ని పనులు తనకుంటాయి, దానికి మధ్యలో దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. దావీదుని చూడండి, ఆయన ఫ్రమ్ ఈజిప్ట్ టు ఆ యూఫ్రటిస్ నది వరకును ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఎంతో పెద్ద కింగ్డమ్ అది. ఆ కింగ్డంలో ఉంటూ చెప్తున్నాడు, ప్రభువును నేనెల్లప్పుడూ ముందుగా ఉంచుకొని ఉన్నాను. ఒక కింగ్డమ్ అంటే ఒక కింగ్డమ్ నడిపించడానికి ఆయనకి ఎన్ని పనులుంటాయి. అక్కడ యుద్ధం, ఇక్కడ యుద్ధం, అలా ఇలా, ఇదిగాక తన కుటుంబ కార్యాలుంటాయి. ఇన్ని చేస్తున్నాడు. తనకు విరోధులెంతో మంది, ఫిలిస్తీన్లు ఒక ప్రక్క, అబ్షలోము ఒక ప్రక్క, ఇంతమంది ఉన్నారు. దీనికి మధ్యలో ఆయన చెప్తున్నాడు, ప్రభువును నేనెల్లప్పుడూ ముందుగా ఉంచుకుని ఉన్నాను. అందువల్లనే డేవిడ్ని ఉంచుకుని ఇన్ని ప్రాఫెసీస్ చెప్పగలిగాడు ఆయన.
దావీదు పాట పాడే వ్యక్తి మాత్రమే కాదు, అనేకులు పాట పాడేవాడంటారు. దావీదు ఆ పాటల ద్వారా ప్రాఫెసీస్ చెప్పి ఉన్నాడు. ప్రాఫెటిక్ అంటే వీళ్ళందరూ ప్రాఫెసీ మాటగా చెప్తే అతడు గేయములుగా చెప్తున్నాడు, పాటగా చెప్తున్నాడు. సో అంత చెప్పాలంటే అంత టైం ఇవ్వాలి మీరు. దేవుడు నాతో మాట్లాడాలంటే అంత టైం ఇవ్వాలి కదా. నేను వంట చేస్తూనే ఒక ప్రశ్న అడుగుతాను, నేను అలా చేస్తున్నప్పుడు దేవుడు నాకు జవాబు ఇవ్వాలంటే ఎలా సాధ్యం? అనేకులు అంతే కదా, సాంబార్ చేస్తూ ఏంటి ప్రభువా నా కూతురికి ఇంకా పెళ్లి కాలేదు, ఇదే వారు దేవునితో మాట్లాడే ప్రేయర్. తర్వాత చెప్తారు, నేను చెప్పి చూశాను దేవుడు నాకు జవాబు ఇవ్వలా. జవాబు ఎప్పుడిస్తాడు? బీన్స్ కట్ చేస్తున్నగా జవాబు చెప్తాడా? దేవుని దగ్గర జవాబు చెప్పాలంటే దానికంటూ ఒక టైం ఇవ్వాలి. చూడండి, సీఎం దగ్గర ఒక హెల్ప్ కావాలంటే దానికంటూ ఒక మను వినపాన్ని రాసిస్తున్నారు, రిక్వెస్ట్ పెడుతున్నారు. దాని తర్వాత ఒక ప్రోటోకాల్ ఉంది, ఒక టైంలో రమ్మంటున్నారు, ఆ టైంకి వెళ్ళి నుంచోవాలి. దానికంటే 15 నిమిషాలు ముందెళ్ళాలి. కానీ ఆయన మిమ్మల్ని చూడబోయేది 1 నిమిషమో 2 నిమిషాలు, ఎందుకంటే ఆయన బిజీలో అంతే చూడగలడు. ఆ 2 నిమిషాలకి ఇంత ప్రోటోకాల్ ఉందే. సర్వశక్తిమంతుడైన దేవుడు మీతో అరగంట మాట్లాడాలంటే ఎంత ప్రోటోకాల్ ఉంటుందో చూడండి. ఈరోజు అనేకుల సమస్య ఈ విధంగానే ఉంది. కానీ దానియేలుకి ఎంత గొప్ప విషయం ఇస్తున్నాడు. అదే అతనితో దేవుడు ఉండడానికి అతడు అంతటి సమయాన్ని దేవునికి ఇవ్వడం వల్ల దేవుడు అంతటి విషయాన్ని తనకిస్తున్నాడు. ఇంకొకటి నేను నా పర్సనల్గా చెప్పేది, దేవుడు మీతో మాట్లాడాలని తీర్మానించుకున్నాడంటే ఆ టైం మీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు యోహానున్నాడు. ఈ యోహాను సేవ పరిచయలో బయటుండి గాస్పల్ అందిస్తుంటే చర్చలు ప్రసంగిస్తూ అందరి దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. ఇప్పుడు నీ దగ్గర రెవల్యూషన్ మాట్లాడాలి జాన్, ఏం చేయొచ్చు? నువ్వు చాలా బిజీగా ఉన్నావు, ఏం చేయాలి? అయినా నీతో మాట్లాడాలి. నీకు రెవల్యూషన్ ఇస్తేనే బైబిల్ సంపూర్తి అవుతుంది. ఏం చేయొచ్చు? జాన్ని పట్టి లోపలేమన్నాడు. దేవుని పర్మిషన్ లేకుండా జాన్ని పట్టుకోలేరు కదా. అలా జాన్ లోన వేయబడుతున్నాడు. అలా యోహాను పద్మస్ చెరలోనికి వెళ్తున్నాడు. ఎవరు ఉండరు, ఒంటరిగా ఉంటాడు. ఏంటి నన్ను ఒంటరి చెరలో వేశారు? మేమెక్కడేశాం, ఒకరు వేయమన్నారు. ఎందుకు? ఆయన నీ ద్వారా చాలా చెప్పాల్సి ఉంది. అలా మాట్లాడటానికి నిన్నేం చేయాల్సి ఉంది? ఐసోలేట్ చేయాల్సి ఉంది, వేరు చేసి మిమ్మల్ని సెపరేట్ చేస్తేనే మీతో మాట్లాడగలను. సో కొన్నిసార్లు దేవుడే అలాగ చేస్తుంటాడు. ఇదొచ్చి ఎక్స్ట్రాడినరీ. ఎలాగంటే ఇది ఒక సుపీరియర్ థింగ్స్, యూనిక్ అలా నడిపించడం. అప్పుడు దేవుడు మన దగ్గర పర్టికులర్గా డానియల్తో 4 ముఖ్యమైన విషన్స్ మాట్లాడుతున్నాడు. ఆ అధ్యాయం లోపల 4 విషయాలు చూపిస్తున్నాడు. ఆ 4 కార్యాలు ఒక అద్భుతమైన వ్యత్యాసమైనది. ఇంకా చెప్పాలంటే అటువంటిది లేదు. ఒక సింహం 4 రెక్కలు వింగ్స్తో ఉంటుంది, అండ్ 2 legs, ఒక మ్యాన్ లాంటి హార్ట్తో. అవును, అదొకటి. ఇటువంటిది మీరు ఎలా చూడగలరు? ఇమేజిన్ చేయలేరు కదా. అటు తర్వాత మరొకటి బేర్, ఎలుగుబంటి వస్తుంది. అదొక ప్రక్క ఆనుకుని ఉంటుంది. అవును, దానికొక వివరణ ఉంది. తర్వాత 3వది లెపర్డ్ చూస్తున్నాం, దానికి 4 వింగ్స్ ఉంటాయి. అవునా? అప్పుడు సింహానికి 2, దీనికి 4 ఉంటాయి. ఇక దీని తర్వాత మరొకటి వస్తుంది, అదే ఉన్నంతట్లో. అదేంటనే తెలియలేదంటాడు. 4వ మృగం ఒకటి ఉంది, నేను చూచుచుండగా ఘోరమును భయంకరముగా ఉన్నది. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనదిగా ఉండెను. అంటే దాని యొక్క ఆకారమే వేరే విధంగా ఉంటుంది. అది ఎలాగ ఉండిందని చెప్తే రెవల్యూషన్ 13:2లో దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అందుకనే మనం డానియల్ని రెవల్యూషన్ 1గా చదువుతాం. మృగము చూడటానికి ఎలాగుందట, ఈయనకి అది ఎక్స్ప్లెయిన్ చేయడం తెలియలా. మరి అది చూడటానికి ఎక్స్ప్లెయిన్ చేయలేక కాదు, అది భిన్నముగా ఉందిను, ఆయన అది ఊహించలేకపోతున్నాడు. అయితే జాన్ చెప్తున్నాడు, అది చూడటానికి చిరుతపులి వలె ఉంది, అయితే పాదాలు ఎలుగుబంటివిగా ఉన్నాయి, అయితే నోరు సింహం వలె ఉంది. ఎలా ఇటువంటిది ఉంటది? అదే కదా, ఇదే దానియేలు చెప్తూ భిన్నమైనదిగా ఉంది అంటున్నాడు. సో ఇటువంటి ఒక రెవల్యూషన్ దానియేలుకు దొరుకుతుంది. ఈ యొక్క రెవల్యూషన్ దొరికి దీని వివరమును ఆయన ఇష్టపడటం వల్ల దేవుడిస్తున్నాడు. 10 కొమ్ములు, చిన్న కొమ్ము, నాకు తెలియాలి ఇది చెప్పివ్వమన్నప్పుడు దేవుడు దీన్ని బయలుపరచడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఈ 4 విషయాలు, ఈ 4 మృగములే ఇమాజిన్ చేయలేని ఒక సిచ్యువేషన్. ఇది ఎంత పెద్ద విషయం. అదేమంటే ఈ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ని ఎలా చెప్పబోతున్నామో తెలియలేదు. అయితే మనం చెప్తున్న అవుట్లైన్ మాత్రమే, ఆ తర్వాత వారే త్రవ్వి తీయాలి. బట్ అదే మనకున్న ఛాలెంజ్. ఇది 2000 సంవత్సరాలుగా మాట్లాడబడుతున్న సబ్జెక్ట్. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికంటూ ఎవరూ లేరు. పరిశుద్ధాత్ముడు ఎవరికి ఎంతవరకు ఇస్తున్నాడో అంతవరకే. ఇవి 4 రాజ్యాలు, 4 సామ్రాజ్యాలు ఎక్కడున్నాయంటే అదే దానియేలు 7:21-23లో చదివేప్పుడు, 7వ అధ్యాయం 21 నుండి 23 చదివేప్పుడు, ప్రత్యేకించి 23లో చెప్తాడు, ఆ 4వ జంతువు లోకములో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నముగా అని అంటాడు కదా. అలాగే ఉంది కదా. Thus he said, the fourth beast shall be a fourth kingdom on earth. బీస్ట్ దేని సూచిస్తుంది? కింగ్డమ్, ఒక రాజ్యాన్ని.
అప్పుడు 4 కింగ్డమ్స్. ఇది దేని గురించి అన్నట్టయితే ఫస్ట్ సింహం అన్నది వచ్చి ఆ బాబిలోనియన్ కింగ్డమ్ అని చెప్పబడుతుంది. దానికి 2 రెక్కలు అన్నది అది ఎత్తుగా ఎగరడానికి దానికి ఇవ్వబడింది. సామ్రాజ్యపు ఎదుగుదల మనందరికీ తెలుసు, సేనాబలం అధికార బలం అంటారు కదా. ఆ విధంగా ఉండేటువంటి 2 తెగలు, 2 కారణకర్తలుగా. ఇంకా చెప్పాలంటే బాబిలోనియన్ టైం, ఇతని టైం, నెబుకద్నెజర్ టైం. కరెంట్ లో ఉన్న విషయాన్ని ఆయన చెప్తున్నాడు, అతను అది బయలుపరుస్తున్నాడు. ఏంటంటే ఇతడు వెళ్ళిన తర్వాత దేవుడు అది చెప్తూ ఉన్నాడు. ఆ కింగ్డమ్ లో ఈయన వెళ్లి జాయిన్ అవుతున్నాడు కదా, అందులో నుండి బయలుబాటు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తర్వాత మనం చూసేటువంటిది ఎలుగుబంటి. అది ఒక పార్శ్వం మీద పండుకొని ఉంది. అంటే అది మాదీయ పార్శిక సామ్రాజ్యం, మెడో పర్షియన్. అందులో అడిగితే ఆ పెర్షియా కంటే మెడో కొంచెం తక్కువ. పర్షియన్సే మరి వైట్ కింగ్డమ్. అదే సైరస్ ద గ్రేట్ అంటుంటారు కదా. అతడి రాజ్యం క్రిందే డారియస్ 1, 2, 3 వీరందరూ వస్తున్నారు. సో ఆ కింగ్డమ్ వారిని బట్టి ఏమంటుంది, విస్తారముగా మాంసము భక్షించుము అని ఉంటుంది. వారే ఓల్డ్ ఫుల్గా ఉన్నంతలో ఎంతో కాలం ఆ పరిపాలించిన వారిలో వారు ఒకరు. కొంచెం అగ్రెసివ్గా ఉండేరు. మోర్ దెన్ 250 years వారు పరిపాలించారు. ఇంకా చెప్పాలంటే దీని తర్వాత లెపర్డ్ వస్తుంది కదండి, అది గ్రీక్ డైనాసిటీ. అంటే అలెగ్జాండర్ వచ్చి సైరస్ ద గ్రేట్ యొక్క హిస్టరీ చదివి అతని కంటే గొప్ప వ్యక్తి కావాలని అతనిని మోడల్ గా ఉంచుకుని ఇతడు వచ్చాడు. అవును. సో ఆ స్థాయికి ఎలుగుబంటి ఎంతో బలమైందిగా ఉండింది. ఆడ తర్వాత వచ్చిందే లెపర్డ్, గ్రీకు సామ్రాజ్యం. ఈ లెపర్డ్కిని ఇప్పుడు చెప్పుకున్న ఈ మృగము యొక్క ఒక్కొక్క స్వభావానికి అదే సమయంలో ఆ కింగ్డమ్కి ఒక పొంతన ఉంటది. ఉదాహరణకు సింహం చూసాం కదండి, బాబిలోనియన్. వారి నోరును చూస్తే గర్వముగా మాట్లాడే నోరని చెప్పి ప్రకటన 13:5లో ఉంటుంది. మీకు తెలుసు అనుకుంటా, నెబుకద్నెజర్ ఏం మాట్లాడాడు, నేను కట్టిన మహాబబులోను అని చెప్పినట్టుగా చూస్తాం. తర్వాత ఎలుగుబంటిని చూస్తే దెబ్బలు కూడా తిన్నాడు. అవును. తర్వాత ఎలుగుబంటిని చూసినట్లయితే ఎలుగుబంటి అగ్రెసివ్ గా ఉంటుంది, అది ఫెరోషియస్ గా ఉంటుంది. అదే సమయంలో చూసినట్లయితే తనకు హాని కలగకూడదని ఎవరికి ఏం చేయదు, హాని చేయని ఒక మృగంగా ఉంటుంది. ఆ విధంగా ఒక ముఖ్యమైన ఆ క్వాలిటీస్ చూడగలం. సైరస్ ద గ్రేట్ వచ్చి ఓ బెస్ట్ కింగ్. హిస్టరీలో చూసినట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కింగ్స్లో ఎవరు వస్తారంటే సైరస్ ద గ్రేట్ వస్తాడు. అతడే దేవాలయాన్ని కట్టడానికి ఆయన పర్మిషన్ ఇచ్చి ఆ పాత్రలని తీసిచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. మూడవది చూస్తే లెపర్డ్, ఫాస్ట్, దాని యొక్క ఇదే వేగం. అవును. అలెగ్జాండర్ 12-13 సంవత్సరాల్లోగా టోటల్ వరల్డ్ మోస్ట్ ఆఫ్ ద ఒక 70% పైన పట్టుకున్నాడు. ఒకే స్పీడు. దీనికి చెప్తారు వాళ్ళు, ఆ లెపర్డ్కి ఒక విషయం చెప్తారు. చిరుతపులికి దుప్పిని తరిమేప్పుడు మీరు చూస్తే అలా తరుముకుంటూ వెళ్తుంది, అయితే కొన్ని సెకండ్లలో నిలిచిపోతుంది, వెళ్ళదు. జింక పరిగెత్తే ఆగుతుంది, తిరిగి ఒక రెస్ట్ తీసుకుని కొన్ని సెకండ్లు రెస్ట్ తీసుకుని పరిగెత్తుతుంది. కారణం ఏంటంటే ఒక స్ట్రెచ్ ఫుల్, నేను చదివింది చెప్తున్నా, ఒక స్ట్రెచ్ ఫుల్ స్పీడ్ వెళ్ళిన తర్వాత దాని హార్ట్ బీట్ స్పీడ్ అయిపోతుంది. దానికి పైన వెళితే అది హార్ట్ అటాక్తో పోతుంది. అది అలా స్టాప్ కావాలి. అయితే అలెగ్జాండర్ స్టాప్ కాకుండా పరిగెత్తాడు. ఎక్కడుందంటే 8th చాప్టర్లో దాని గురించి ఉంటుంది, అది డానియల్లో ఉంటుంది. ఒక హిస్టరీ బుక్ నేల మీద కాలు చాపకుండా వెళ్తుంది. మీరు చూస్తే చిరుత అలా ఒక జంప్ చేస్తుంది. అయితే కొంత రెస్ట్ తర్వాత మరలా వెళ్ళగలదు. అలెగ్జాండర్ రెస్ట్ తీసుకోలా. అతడు మాసిదోనియా నుండి వెళ్ళాడు, బాబిలోనియాలో చనిపోయాడు. అతడు అంతటితో పని ముగిసింది. ఒకే స్ట్రెచ్. అతని చూస్తే అతని సామ్రాజ్యము గ్రీక సామ్రాజ్యము, మరి దానికి 4 రెక్కలున్నట్టుగా చెప్పబడుతోంది. ఆ 4 వింగ్స్ ఉంటాయి. అవి 4ను చూసినట్లయితే 4 కమాండర్స్ అతనికి. మనం అధికారులమని చెప్తాం కదా, క్యాసాండర్, ఆ తర్వాత లైసిమేకస్, టాలమీ 1 సాటర్, సెలుకస్ 1 నికెటర్, ఈ 4 మంది. ఈ 4 దిశలకు స్ప్లిట్ అవుతారు. దీనినే మీరు వచ్చి అక్కడ దానియేలు 8 చదివితే 4 కొమ్ములని ఉంటది. 4 దిశలకన్నట్టు చూస్తాం. ఇది అలెగ్జాండర్ సామ్రాజ్యానికి అయినది. దానిని అంటుకుని తర్వాత లేచి వచ్చినదే 4వ సామ్రాజ్యం. ఇది భిన్నమైనదిగా ఉండింది, ఘోరము భయంకరంగా ఉండింది. ఇదే రోమన్ కింగ్డమ్. ఉన్నంతలో 4th కింగ్డమ్గా రోమన్ కింగ్డమ్ క్రైస్ట్ వచ్చినప్పుడు. ఇందులో ఏంటి ఒక విషయం అంటే, ఈ 3 కింగ్డమ్స్ కంటే ఘోరమును భయంకరమునగు 4వ జంతువు అని చెప్తుంది. రోమన్సే ఉన్నంతలో భయంకరంగా దండన ఇచ్చేవారు, పనిష్మెంట్స్. ఈ రోమన్ కింగ్డమ్కి కొంచెం ముందుగానే వచ్చి శిలువ మరణం అనేది ఆరంభమవుతుంది. అదే ఆ కాన్సెప్ట్స్ లోనికి వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ రోమన్ కింగ్డమ్ ముగిసేప్పుడు ఈ శిలువ మరణము ముగిసిపోతుంది. శిలువ మరణము పర్టికులర్గా క్రైస్ట్ కొరకే తెచ్చినట్టుగా ఉంటుంది. అదొకటి. రెండవది, మరి మన దోషముల నిమిత్తం దేవుడేమంటున్నాడు, శిక్షిస్తానంటున్నాడు. అంటే తండ్రి శిక్షణకి ఆ పోలీసు వారు మనల్ని శిక్షించడానికి డిఫరెన్స్ ఉంది. అవునా? తండ్రి ఒకవేళ కొడితే కొన్ని గాయాలు ఏర్పడతాయి. అయితే అందులోనైతే బిడ్డ చనిపోకూడదు అనే ఒక ఇది ఉంటుంది. అవునా? అయితే రౌడీ వాళ్ళని పోలీసు కొట్టి తాట తీస్తారు కదా,
వారేమైనా వారికి పట్టింపుండదు, కొన్నిసార్లు చచ్చిపోతారు కూడా. ఆ విధంగానే ఈ రోమన్స్ వారున్నారు గదా, వీరు అన్ని కింగ్డమ్స్ కంటే కూడా అరగన్స్. అయితే వారి చేతిలోకే తండ్రి అయిన దేవుడు తన కుమారుని అప్పగిస్తున్నాడు కొట్టుటకు. టైమింగ్. ఆ టైమింగ్ న్యాయంగా ఏం చేసి ఉండాలి? లోకపాపం కొరకే శిక్షించబడుతున్నప్పుడు మైల్డ్ అయిన గవర్నమెంట్కే కదా ఇవ్వాలి. ఇప్పుడు దావీదు ఒక మంచి తండ్రి కదా, అతన్ని చూసినట్లయితే యోబుతో చెప్తాడు, యవనుడైన అబ్షలోమును నా నిమిత్తము దయ చూపించు అని అంటాడు. అతడు చేసింది తప్పు, అగేన్స్ట్గా వెళ్తున్నాడు. అయితే నా కుమారుడు కొంచెం దయ చూపించండి అంటాడు. అయితే తండ్రి కుమారుని అప్పగించేప్పుడు ఆ ఉన్నంతలోనే వర్స్ట్ గవర్నమెంట్ దగ్గర అప్పగిస్తున్నాడు. ఒకే కుమారుడు వారికి అప్పగిస్తున్నాడు. అలాగైతే అప్పుడు మనల్ని ఎంతగా ప్రేమించుంటాడు? ఎందుకంటే ఆయన ప్రత్యామ్నాయంగా ఇవ్వబడుతున్నాడు. మరొకరి స్థానంలో ఆయన నన్ను విమోచించడానికి ప్రత్యామ్నాయంగా ఇవ్వబడుతున్నాడు. ఎవరికి అప్పగిస్తున్నాడు? ఉన్నంతలో మోసమైన వ్యాపారికి అప్పగిస్తున్నాడు. సో అదే రోమన్ కింగ్డమ్స్. అందులోనే రోమన్ కింగ్డమ్స్లో 10 కొమ్ములనేవి చూస్తున్నాం. ఆ 4వదిగా ఒక చిన్న కొమ్ము వస్తుంది, అది ఇంకా రాలేదు. అంటే రాలేదంటే ఇప్పుడు వచ్చింది, ఆనాటికి అదింకా జరగబోతుంది అని చెప్తున్నారు. తర్వాత 10 రాజులుండేటువంటి ఒక కింగ్డమ్ చివరిగా లేస్తుంది. ఈ కింగ్డమే లోకాన్ని ఏం చేస్తుంది? చివరిగా పరిపాలిస్తుంది. ఆ 10 రాజ్యముల మధ్యలో ఒక డిక్టేటర్ ఒకడు ఏర్పడతాడు. ఆ డిక్టేటరే లోకాన్ని నాశనం చేసేవాడిగా ఉంటాడు. వానికి 7 సంవత్సరాలు ఇవ్వబడతాయి. ఈ 7 సంవత్సరాల గురించి 70 వారాల లెక్కలో డానియేలుతో దేవుడు చెప్పి ఉన్నాడు. సో వానికి 7 సంవత్సరాలు ఇవ్వబడతాయి. ఆ 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు అతి భయంకరుడుగా ఉంటాడు. అదే మహాశ్రమల కాలమని మనం చెప్పుకుంటాం. సో ఈ కార్యాలన్నీ కూడా ఆ దర్శనములో ఉంటుంది. దాని ముగింపులో నిత్యానికి న్యాయ తీర్పు జరుగుతోంది అని ఆ చోట దేవుడు ముగిస్తున్నాడు. బట్ ఒక దర్శనమైతే ఎన్నో విషయాలు, దాదాపుగా నన్ను అడిగితే ఒక హ్యూజ్ 4 ఎంపైర్స్ గురించి అందంగా కరెక్ట్గా చెప్పాలంటే 2300 ఇయర్స్ యొక్క హిస్టరీ అందులో ఉంది. ఒక దీనిలో డానియేల్ చూసిన ఫస్ట్ సింహం వచ్చి నెబుకద్నెజర్. అతడొచ్చి 700 BC కాలఘట్టానికి చెందినటువంటి వాడు. ఆ తర్వాత ముగింపునకు వచ్చేది ఆ రోమానంతరం కింగ్స్ విత్ స్మాల్ హార్న్ ఉంది కదా, ఇది రాబోయే యాంటీక్రైస్ట్ కింగ్డమ్. అక్కడొక 500 సంవత్సరాలు, 300 ఏళ్ళు. ఇక్కడొచ్చి 2000 సంవత్సరాలు, 2300 సంవత్సరాల హిస్టరీ అందులో దాగి ఉంది. ఇంకా చెప్పాలంటే దీని తర్వాత రాబోయే ప్లాన్ దీన్ని రివీల్ చేస్తున్నాడు. అది వేరే ఘట్టంలో మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది ఒక నాటి రాత్రి అతనికి చెప్పింది. ఒక రోజు రాత్రి అతను చూసింది. మీరు చెప్పారు కదా, అవును, ఈ ఒక 10 minutes ప్రేయర్, అవును 5 minutes ప్రేయర్ చేస్తారు కదా, ఒక 10 minutesలో చూపించిన అవును విషన్ అది. ఇందులో 2300 సంవత్సరాలు ఉన్నాయి చూడండి. ఈ విధంగా గాడ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ విషన్స్ ఉంచుకున్నాడు. అది చెప్పాలని ఇష్టపడుతున్నాడు, కావాల్సిన ప్రజలను వెతుకుతున్నాడు. ఆ రోజు ఆయన 40 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 40 మందితో రాయించాడు. ఏవి ఇందులోని పుస్తకాలు రాయించాడు. ఈరోజు అలా 40 మంది దొరికితే దేవుడు ఇంకా వారికి విషన్ ఇస్తాడు. అయితే ఏంటి, మరలా చెప్తున్నా, అన్ని దర్శనము దీనికి పొంతనగా ఉంటాయి. ఎందుకంటే డానియేల్ చెప్పిన విషన్కి జాన్ చెప్పిన విషన్కి ఏం లేదు, డిఫరెన్స్ లేదు. రెండు ఒకే మాదిరిగా ఉన్నాయి, అలైన్డ్గా ఉన్నాయి కదా. ఏహెచ్కేల్ చూసిన దానికి యోహాన్ చూసిన దానికి ఒకే విధంగా ఉంది కదా. ఏహెచ్కేలు 4 జీవులను చూస్తున్నాడు హెవెన్లో, యోహాన్ వెళ్ళి 2 జీవులను చూస్తున్నాడు కదా. రెండు ఒకే విధంగా ఉన్నాయి కదా, అప్పుడు డిఫరెన్సే లేదు కదా. అప్పుడు ఈ రోజు మీరు హెవెన్ గూర్చి దర్శనం చూస్తే అందులో ఉండే విషను బైబిల్లో ఉండేది కరెక్ట్గా ఉండాలి. నేను క్రొత్తగా ఒకటి చూశాను, అది వేరే విధంగా ఉందా అంటే లేదు. ఇది కరెక్ట్గా ఉంది. ఈ 2 అట్టలకు మధ్యలో మీరు ఏదైనా చూడండి, అంతే ఉంటది, మరొకటి ఉండదు. అవును, మరొకటి ఉండదు కదా. వీరిద్దరికి మధ్య ఒక 1000 సంవత్సరాల గ్యాప్ కదా. కరెక్ట్. వీరిద్దరికిని నెబుకద్నెజరు, మేడో పర్షియన్ గవర్నమెంట్, గ్రీక్ గవర్నమెంట్, రోమన్ గవర్నమెంట్. రోమన్ గవర్నమెంట్లో 100 ADలోనే జాన్ వస్తున్నాడు. అప్పుడు గాడ్ ఆ రోజున రివీల్ చేసినా సరే, ఈ రోజు రివీల్ చేసినా సరే, ఏ రోజు రివీల్ చేసినా ఆయన విషన్స్లో ఎటువంటి మార్పు లేదు, ఒకే విషయం ఉంటుంది. ఆయన చెప్పింది చెప్పినట్టే. చాలా ప్రశ్నలున్నాయి. మరో కార్యక్రమంలో మనం ఇంకా చాలా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్గా అడుగుతున్నారు. మరో ఎపిసోడ్లో మనం ఇదేలా మరో ప్రశ్న సమాధానం మనం చూద్దాం. ఈ ప్రోగ్రాంకి మీరు వచ్చినందుకు సంతోషం. వందనాలు.